రావణ్ అనేటువంటి యూట్యూబర్ మీద, ఈ రావణ్ అనే పేరు ఒక ఇబ్బంది. మళ్ళీ ఈ రావణ్ అనేటువంటి యూట్యూబర్ పైన జరుగుతున్నటువంటి ఏదైతే అసాధారణమైనటువంటి అణచివేత ప్రక్రియ ఉందో చాలా సిగ్గుచేటు. మేము జయవార సంస్థ ఖండించాము. నేను ఇంకో 2-3 మాటలు యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పైన ఒక కేసు పెడితే ఏది పెట్టారు లేదు, కోపం వస్తుంది, ఆయన బెయిల్ తెచ్చుకుంటాడు, వచ్చేస్తాడు అన్నట్టుగా ఉన్నాను నేను. ఎందుకంటే అటువంటి కేసులు నేను జీవితంలో చాలా చూసి ఉన్నాను కాబట్టి. 2వ కేసు, 3వ కేసు, 4వ కేసు, 5వ కేసు, ఏంటిది, వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఊపా చట్టాన్ని కూడా దీనికి వాడుతున్నారు. అంటే పిచ్చివారు పట్టిందేమో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు సమాచారం సమగ్రంగా లేదు, నేను కూడా చూడలేదు, నాకు స్పేస్ టైం లేక. నాకు తెలిసినంత వరకు ఆయన పైన ఆయన ఉగ్రవాదుల్ని ఏదో ఆయన స్ఫూర్తిగా ఆయన రెచ్చగొడుతున్నాడనో లేకపోతే ఆయన వీడియోలు చూసి ఊపా చట్టం పెడుతున్నారంటే, ఒకవేళ అది నిజమైతే కనుక నేను తెలుసుకున్నది, అయ్య బాబు వారెంత రావణ్ణి, ఆయన ప్రశ్న ఛానల్ రావణ్, ఈ దేశంలో యూట్యూబర్లు అందరూ కలిసి ఎంత అండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత? మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు అనాపాలజెటిక్ సనాతని, మీరు సినిమాల్లో నక్సలైట్లు వేషం వేసినప్పుడు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారో. 70 కేసులు పెడితే బాగుంటుంది కదా మీ మీద.